అందరికి వందనాలండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారని, ఒకరు విశ్వాసి, దేవుని నమ్ముకున్న విశ్వాసంతో ఉన్నవాడు ఒకరు, దేవునికి దూరంగా అవిశ్వాసి ఒకరు. ఒక ఊర్లో ఇద్దరు ఉంటారు. అయితే దేవునికి విశ్వాసముతో ఉన్నవారి మీద విశ్వాసం లేనివానికి ఇద్దరి మధ్యలో భేదాలు ఎలా ఉంటాయి అనేది నేను క్లారిటీ ఇస్తాను. విశ్వాసంతో ఉన్నవానికి వాళ్ళ ఊర్లో వాళ్ళకి మంచి గౌరవం ఉంది, మర్యాద ఉంది. తను ఏం చెప్పినా ఎదుట నమ్ముతాడు, చేస్తాడు. ఈ అవిశ్వాసి ఏం చెప్పినా ఎవరు నమ్మరు. వానికి ఎవరు లెక్క చేయరు, అసలు లెక్కలో ఉండడు. అయితే కొద్ది కాలం అయిన తర్వాత ఎవరైతే ఈ విశ్వాసంతో ఉన్నారో ఆయన దేవునికి ప్రతిరోజు ప్రార్థనలు, వాక్యం చదవడం, చక్కగా తన లైఫ్ని గడుపుతూ ఉన్నాడు. ఇతను అనేక అలవాట్లతో అలవాటు చేసుకొని చాలా తప్పులు చేసుకుంటూ, అనేక ఆల్కహాలు, ఇంకా ఆయనకి లేని అలవాటు అంటూ లేదు, అన్నీ చేసుకుంటూ ఊర్లో మాట లేకుండా, వాల్యూ లేకుండా చేసుకున్నాడు. అప్పుడు ఈ విశ్వాసి మీద అవిశ్వాసికి ఒక ఆలోచన వచ్చింది. నాలో ఉన్నది ఏంటి, వీటిలో ఉన్నదేంటి అని చెప్పి ఎలాగైనా సరే వీడికి నేను నా దారికి తెచ్చుకోవాలని చెప్పి అవిశ్వాసి తనలోనే తాను క్వశ్చన్ వేసుకొని ఈ విశ్వాసితో ఫ్రెండ్షిప్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. ఎలానంటే తనకు పొగుడుకుంటూ, తన గురించి మంచిగా చెప్తున్నట్టు తనకు యాక్టింగ్ చేసి తన దగ్గర చేరుకుంటాడు. ఎవరు? విశ్వాసి దగ్గర అవిశ్వాసి చేరుకుంటాడు. కొద్ది రోజులు అలానే కాలం గడుపుతారు. ఇద్దరు మాటల నుంచి ఫ్రెండ్షిప్కి వస్తారు. అలానే కొద్ది కాలం అయిన తర్వాత ఇతను అనుకుంటాడు, అవిశ్వాసి కొంతవరకు నా దారిలో వచ్చాడు, ఈయనకి టోటల్గా ఈ మైండ్ మొత్తం మార్చి నా దారికి తీసుకురావాలి. ఇది ఎందుకు అనుకున్నాడు నా దారికి తీసుకురావాలని అవిశ్వాసి? ఆయనకి ఇతని కన్నా ఎక్కువ అందరూ అతనికి ఇష్టపడుతున్నారు కాబట్టి, మంచోడు అంటున్నారు కాబట్టి, తనకి ఏదైనా కావాలన్నా కూడా ఇస్తున్నారు కాబట్టి, అన్ని దాంట్లోనూ ఆయనకి పైచే ఉంది కాబట్టి, ఇతనికి లేదు కాబట్టి ఆయన మీద అసూయ వచ్చింది. అర్థమైందండి? మంచిగా దేవుణ్ణి సన్నిధిలో ఉన్నవాడికి సైతాన్ శోధనలోకి ఎలా తీసుకెళ్తారనేది ఎగ్జాంపుల్ ఇది. అయితే అలానే మాట్లాడుకుంటూ కొద్ది రోజులు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ కొన్ని వన్ బై వన్ అలవాట్లన్నీ నేర్పిస్తాడు. ఎవరు? అవిశ్వాసి. ఎవరికి? దేవుడికి విశ్వాసంతో ఉన్నవారికి. ఈయనకు తెలియకుండానే తనకు తను మార్చేస్తాడు. అవిశ్వాసి విశ్వాసంతో ఉన్నవాడికి శోధనలోకి తీసుకొస్తూ ఉంటాడు. చెడు చాలా మంచిది కాబట్టి, చెడును అందరు నమ్ముతారు కాబట్టి ఎక్కువ శాతం ఆయన కూడా వన్ బై వన్ నమ్ముకుంటూ టోటం పాపం లేక వచ్చేస్తారు ఆయన కూడా. ఎవరు? విశ్వాసి. దేవునికి దూరం అయిపోయాడు. బైబుల్ చేతిలో పట్టుకోవడం మానేశాడు, వాక్యం చదవడం కూడా మానేశాడు. ఇంకా బయట జీవితానికి అలవాటయ్యాడు. దేనికండి? బయట జీవితానికి అలవాటైపోయాడు. అప్పుడు వీడు సంతోషపడుతున్నాడు. ఎవరో తెలుసా? అవిశ్వాసి. అమ్మయ్య, ఇంకా నేను ఒక్కనే అనుకున్న గాలికి తిరిగేవాడిని, నాతో పాటు ఒకడు తయారైపోయాడు. ఇంకిద్దరు ఉన్నారు. ఈయనకి పొగడరు, నాకు ఏముండదు, ఇంక నాకే బాధ లేదని చెప్పి ఈయనకి అవిశ్వాసి లోపల సంతోషపడుతుంటాడు. ఎందుకంటే ఆయనకి అక్కడ దేవుని దగ్గర నుంచి దూరం చేసి మంచిగా ఉన్న వారిని మార్చేసాడు, తన దారికి తెచ్చుకున్నాడు. అయితే ఇలానే వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగా గట్టిపడిన తర్వాత ఉన్నట్టుండి వీళ్ళు ఏం చేశారంటే
అడవికి వెళ్దాం అనుకున్నారు. కానీ అడవికి వెళ్ళి వేట చేద్దాం అనుకున్నారు. ఆ వేటకి వెళ్దామని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే ఎవరి పని అంటే ఏదంటే అవి విశ్వాసి పని, వాడి ఆలోచనలు అవన్నీ. ఎందుకు ఆలోచన అంటే వాడు నాకన్నా మంచిగా ఉండకూడదు, నాకన్నా మంచిగా బతకూడదు, నాకన్నా మంచి వాల్యూ ఉండకూడదు, నాకన్నా ఎక్కువ. అతన్ని మార్చడం కోసం ఈయన అనేక ఇబ్బందులు పడి మొత్తానికి ఆయన దారికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఈ ప్లాన్ పెట్టుకుంటాడు. తన అలవాట్లోకి వచ్చేసాడు కాబట్టి, తన దారిలో వచ్చేసాడు కాబట్టి, ఎవరు విశ్వాసి అవిశ్వాసి దారిలోకి వచ్చేసాడు కాబట్టి ఆయన మాట ఏం చెప్పినా కూడా కాదని స్థాయికి తెచ్చుకున్నాడు. సర్లే అని చెప్పి ఇతను ఏం చేశాడు, టోటల్గా దేవుని మర్చిపోయాడు. ఎవరు విశ్వాసి దేవునికి అసలు దేవుడు ఉన్నాడనే విషయమే మర్చిపోయాడు. బైబుల్ సంగతి మర్చిపోయాడు. టోటల్గా పాపంలోకి ప్రవేశం తీసేసుకున్నాడు. చక్కని ప్రవేశం తీసుకున్నాడు. ఇంక ఆయన అదే స్వర్గం అనుకుంటున్నాడు. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరూ వేటకు బయలుదేరుతారు. వేటకు బయలుదేరి పెద్ద అడవిలోకి వెళ్ళిపోతారు, జూలోకి. మాట్లాడుకుంటూ దారిలో వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ దారికి వెళ్ళారో వాళ్ళకి తెలియదు, మర్చిపోతారు దారి. దాహం స్టార్ట్ అయింది. ఎక్కడ నీళ్ళు దొరకవు, ఆకలి. ఎక్కడ తిరుగుతున్నారో వాళ్ళకి తెలీదు. ఎటు చూసినా అడవి, ఎటు చూసినా చెట్లు, ఎటు చూసినా ముళ్ళలు, ఎటు చూసినా కొండ రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. ఏం చేయాలో తెలీదు. ఇంకా ఇద్దరికి అనిపించింది, మనం తప్పిపోయాం, మన పని అయిపోయింది, మనం చేరుకోలేం గమ్యానికి, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి ఎదురు కూర్చొని ఆలోచనలో పడ్డారు. నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. చీకటి పడుతూ వస్తుంది. ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇద్దరికి అర్థం కాదు. పాపం వదలదు అంటారు కదా, అలా ఈ పాపం చేసినోడుకి ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుందంటే, ఎట్టాను ఇద్దరము వచ్చాం, నేను చచ్చిపోతున్నాను, నేను చద్దాం అనుకున్నామని చెప్పి ఒక రాయి ఎక్కి నిలబడదాం, ఈడు కూడా నాతో వస్తాడా రాడా అని చెప్పి అబ్జర్వేషన్ చేస్తాడు. మ్యాక్సిమం ఆయన దారిలో పెట్టుకున్నాడు కదా, ఏమైనా సరే నేను చెప్పి చేస్తాడు అన్నట్టుగా ఆయనకు ఆయన అనుకొని ఒక పెద్ద రాయి చూసి వాళ్ళ విశ్వాసికి చెప్తాడు, ఇంకా నా వల్ల అవ్వదు, ఇంక మనం వెళ్ళలేము, ఎక్కడ ఉన్నామో కూడా తెలియట్లేదు, నాకు చావు తప్ప ఏ మార్గం అనిపించలేదు, నేను ఈ లోయలో దూకి చచ్చిపోదాం అనుకున్నాను అని చెప్పి ఆ విశ్వాసికి చెప్తాడు, ఆ ఫ్రెండ్కి. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వు, ఏం చేయాలనేది చేస్తాను అంటాడు. అప్పుడు ఆ అవిశ్వాసి ఏం చేసేదంటే రాయి ఎక్కి అక్కడ రాయి మీద నిలబడ్డాడు, దూకడానికి రెడీగా సిద్ధమయ్యాడు. ఇతనికి చంపుదాం అనుకున్నాడు విశ్వాసికి, కానీ ఆయన తెలియకుండా ఆయనే రాయి ఎక్కి నిలబడ్డాడు. ఈ దేవుని విశ్వసించేవాడు మధ్యలో మానేశాడు కదా ఈ మాయ మాటలని విని. ఇతను ఏం చేశాడంటే ఇతనికి అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఆయన రాయి మీద నిలబడింది చూసి పరిగెత్తుకుంటూ పోయి పక్కన మోకరించి దేవుని వేడుకున్నాడు, అయ్యా తండ్రి, నేను తప్పు చేశాను, నీ సన్నిధిలో ఉన్నవాన్ని నాకు తెలియకుండా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నాకు దారి చూపించు, నా గమ్యాన్ని నన్ను చేర్చు తండ్రి అని చెప్పి కన్నీరు మున్నీరయ్యి మోకరించి దేవుని అప్పుడు వేడుకుంటాడు. దాని దేవుడు ఎలాంటి వాడు, అడిగితే ఏదైనా ఇచ్చే దేవుడు. కాబట్టి ఏం చేశాడు, అతనికి
ఎప్పుడైతే మోకరించి అక్కడ అదే జంగల్లో, అదే అడవిలో, అదే కొండ మధ్యలో ఎప్పుడైతే ఆయన మోకరించి ప్రార్థన చేశాడో దేవుడు ఆయనకి కళ్ళు తిరిగి చూసేపాటికి ఒక రాయి కొంచెం ముందుకెళ్ళి రాయి ఎక్కి దారి చూస్తే చక్కని దారి, ఒక చిన్న దారి అనిపించింది. ఆ దారి నుంచి తిన్న ముందుకెళ్తే మెయిన్ రోడ్ వచ్చింది. అక్కడి నుంచి చక్కగా వారి ఊరికి వారు వెళ్ళిపోయారు. అందుకే దేవుడికి మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నువ్వెంత చీకటిలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, నేను చచ్చిపోతాను అని నీవు అనుకున్నా, చచ్చిపోతున్నాను అయిపోయింది నా పని అనుకున్నా, దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే దేవునికి వెంబడించడం, బైబుల్ చదవడం, వాక్యం చదవడం. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదవడం స్టార్ట్ చేస్తావో నీ చుట్టూ ఏమీ రాదు. చూడండి, ఫస్ట్లో ఎంత చక్కగా ఉన్నాడు. ఊర్లో మాట ఉంది, పరువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం కావాలన్నా దగ్గర వచ్చేది. ఆయన పోయి అడిగితే ఇచ్చేవాళ్ళు. అదే ఊర్లో తనకు వాల్యూ లేకుండా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఎదుటోని మాట నమ్మడం వల్ల. మీ జీవితాలు కూడా అంతే. మనం మంచిగా బ్రతుకుతున్నామంటే ఓరం నెలలు చాలామంది ఉంటారు. ఓరం నెలలు చాలామంది ఉంటారు. ఎంతమంది అంటే లెక్క ఉండదు. నువ్వు బతుకుతున్నావంటే ఓరం లేని వాళ్ళు లెక్క లేనన్నమంది ఉంటారు. అందుకే నీవు పొగుడుతున్నారు అంటే నీ చెడులో వెళ్తున్నారు. నీకు ఎన్ని పనులున్నా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, దేవుని సమయం ఏదే టైం కేటాయిస్తావో ఆ టైంలో దేవుని నీకు ఎప్పుడైతే వెంబడిస్తావో నీకు ఏ కీడు రాదు. దీంతో నీతి ఏంటంటే ఎందుకు కక్ష పెట్టుకోవాలనేది చెప్పాను. ఈయన ఎందుకు మారాడనేది కూడా చెప్పాను. ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి అక్కడ వెళ్ళారనేది చెప్పాను. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే అసలు దీంట్లో నీతి ఏంటంటే ఎప్పుడు ఎక్కడైనా సరే నీకేది తోస్తే అదే చెయ్యి. నువ్వు ఇది చేయాలనుకున్నావు కదా, అప్పుడు మోకరించి దేవుణ్ణి అడుగు, అయ్యా తండ్రి నేను ఇది చేయాలనుకున్నాను, నేను చేయాలా వద్దా, ఇది మంచా చెడా అనేది దేవుడు నీకు ఈరోజు కాతే రేపు కాతే ఎల్లుండి తప్పకుండా నీకు దారి చూపిస్తాడు. దేవుని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే, అదే మనిషిని నమ్మి నువ్వు 10 దారులు 100 దారులు ఉన్నాయి ఇటీల్లో చిట్టొచ్చు అని వెళ్ళినా నీకు లాస్ట్కి ఏం గత అయింది? కొండ ప్రాంతంలో నీరు లేక, ఆహారం లేక చావుకి దారి చూపిస్తుంది. అందుకే సైతాను నీ చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి దానికి నువ్వు చోటు ఇవ్వకూడదంటే ఏం చేయాలి? దేవుని ఎప్పుడు వెంబడిస్తూ ఉండాలి. కాబట్టి వీరి మాట వినకుండా దేవుణ్ణి మీరు వెంబడించి మీ ఇంట్లో ఉన్న కష్టాల నుంచి బయటపడండి. మీరు నీ చుట్టూ ఉన్నవారు చెడు సహవాసాన్ని వదిలేయండి. పాపాల నుంచి దూరం అవ్వండి. మోసాలు చేయకండి. అప్పుడు నీ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇంకా కొంతమంది తెలుసుకుంటారని స్కిప్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవారు ఉంటారు. అలాంటి వారికి వీడియో పంపించండి. ఏమో చెప్పలేం, దేవుడు వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళ మనసులు మారచ్చు, వాళ్ళ హృదయాలు కదలచ్చు, చెప్పలేం. ఇంకొకరు షేర్ చేసి ఇంకొక ఫ్యామిలీని, ఇంకొక మనిషిని, ఇంకొక జీవితాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియో షేర్ చేసి ఎవరైతే దేవుని బిడ్డలం దారి తప్పుతున్నామో, ఎవరైతే చీకట్లో ప్రవహిస్తున్నామో, చీకట్లో జీవిస్తున్నామో, చీకటి నుంచి విడుదల తీసుకొని అడవిలో నుంచి మనం దారి చూసుకొని తప్పిపోయిన దారిని సరైన దారిలోకి వద్దామని చెప్పి ఈ స్కిట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మారాలని, ఈ స్కిట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మారాలి. మనం మోసం చేయకూడదు, తప్పు చేయవద్దు, పాపంలోకి వెళ్ళొద్దు. అవన్నీ మనకు అవసరం లేదు. దేవుని వెంబడిద్దాం. దేవుడు మనకు కావాల్సినన్ని సమకూర్చే దేవుడు. మనం ఒకటి అడిగితే మనకేం కావాలో అది తెలుసుకుని ఇచ్చే దేవుడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో పెరిగి దేవుని ఆరాధిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.